F for artichoke, C for కాకరకాయ, Q for కుంకుడుకాయ, U for బూడిద గుమ్మడికాయ. అక్క బాతికబు. తినే. భలే గమ్మత్తుగా ఉంది. అవును మరి, ప్రేమనే వేపుడులో మమకరం అనే కారం కలిపి శృంగారం అనే మసాలా దట్టించి సెక్స్ ఆవిరితో నీకోసం చేశా ఈ అక్కబా చిక్కుబో. తిన. నా సలీం కూడా ఇలాగే బతిమాలి బుజ్జగించి మరీ తినిపించేవాడు. సలీమా వాడవాడు? మా ఎదురింటి కుర్రాడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవాళ్ళం. అన్నట్టు సలీం ఎంత చక్కగా వాయించేవాడో తెలుసా? ఏంటది? ఫ్లూటు. పిల్లన గ్రోవి. నిక్కర్లు వేసుకునే వయసులోని హాయిగా వాయిస్తూ ఎంత తీగా పాడేవాడో తెలుసా? నేను కూడా బ్రహ్మాండంగా పాడుతాను. ఏంటి పాడేది? నా కారు కింద జాకి పాడటం అంటే పప్పులో తెడ్డేసి టకటక తిప్పడం కాదురా. ఇది నా ఏరియా. ఈ కిచెన్ కింగ్ తో పెట్టుకున్నావంటే ఏంటంటే కిచెన్ కింగ్. పొయ్యిలో బొంగేం కాదు. అయినా ఈ కూర్మంగడితో మనకెందుకు? రాలక్ష్మి మిస్టర్ కాల్ మీ మిస్టర్ కూర్మావతారం. నేను పుట్టగానే నా తేజస్సును చూసి మా నాన్నమ్మ దశావతారంలో విష్ణుమూర్తిలా ఉన్నానని నాకు ఆ పేరు పెట్టింది. ఇంకా నయ్యం, ట్యూబ్ లో గాలేం కాదు. దశావతారాల్లో కూర్మావతారమే కాదురా, ఇంకో అవతారం కూడా ఉంది. ఏంటదే? వరాహావతారం. అదైతే నీకు కరెక్ట్ గా సరిపోద్ది. అయినా ఈ మిక్చర్ గడితో మనకెందుకు? రాలక్ష్మి వెళ్ళిపోదాం. ఇదిగో సాయంత్రం అయింది, టైటాకర్లో అలా షికారుకి వెళ్దాం. షికారు లేదు గికారు లేదు. పొట్టకొచ్చిన సంగీతం ముక్కరాని మీరంటే నాకు అసహ్యం. అయ్యో, నన్ను కదిలించాలన్నా, నాలో సరిగములు పలికించాలన్నా వాడికే సాధ్యం. ఎవరు వీడికే? చీ కాదు. చిన్నప్పుడు పుష్కరాల్లో తన ఫ్లూట్ డ్యామేజ్ అయితే కొత్త ఫ్లూట్ కొనుక్కొస్తానని వెళ్ళి తప్పిపోయిన నా ప్రియుడు సలీం నా లవ్వులడికి నా ప్లేట్ మీలు. అయ్యో, పాటలు పాడి అడుకునేవాడు అనుకుంటా. అలా గట్టిగా అరవటం ఎందుకు? ఇలా స్పృహ తప్పి పడిపోవడం ఎందుకు? అదిగో అంబులెన్స్ సమయానికి వస్తుంది. ఆపుదాం. ఏమైందే? పాపం అడుగు తినేవాడు స్పృహ తప్పి పడిపోయాడు. రేయ్ దిగండ్రా. ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు? రానా? అడుక్కు తినేవాడివి ఎంత పొగరా నీకు? ఎవడు అడుక్కు తినేవాడు? నువ్వు అడుక్కునేవాడివి, నీ బాబు అడుక్కు తినేవాడు, నీ తాత అడుక్కు తినేవాడు. నా లవ్వులడికి నా ప్లేటు మీద సంగీత లక్ష్మిని తలుచుకుంటూ ఇలా పిచ్చివాడిలా ఫ్లూట్ వాయిస్తూ తిరుగుతున్నానే కానీ నేను పిచ్చివాడి కాదురా, పిచ్చివాడి కాదు. పాపం నా సంగీత లక్ష్మి వాళ్ళ నాన్నకు తెలియకుండా ప్లేట్లో అన్నం కలిపి తీసుకొచ్చి నా చేత తినిపించేదిరా. ఒక్కసారి మే గోదావరి పుష్కరానికి వెళ్ళాం. అక్కడ మీ ఇద్దరు తప్పిపోయావురా. పిల్లిపాలెం జమీందారు గారు నన్ను చేరదీసి పెంచి పెద్దవాడిని చేశారు. ఇప్పుడు నేను పిల్లిపాలెం జమీందార్నిరా. ఉండండి. రాసుబారం పాపం వీళ్ళు నా విషాదకాతరు విని తట్టుకోలేక తలా ఒక కన్నీటి బొట్టు కార్చారు. ఇచ్చే తలా ఒక 100 రూపాయలు. ఎక్కడికి వెళ్ళాం సార్? ఎక్కడికంటే ఏమని చెప్పను సుబ్బారావు. నా ప్లేటు మిల్సు కనిపించే వరకు ఏదో ఒక పేటకు పోనీ సుబ్బారావు. తొట్టి వెతవాలు ఆగండి. రండిటు రండ్రా. ఏంటిది? పిచ్చం. పిచ్చమేస్తారా నాకు? పిచ్చం? ఒరే, నా ప్రియురాలు కనిపించే వరకు ఈ బట్టలు మార్చకూడదని ఇలా బట్టి పురుగులా జీవిస్తున్నారే కాని పిల్లిపాలె జమీందారినిరా నేను. పిల్లిపాలె జమీందారిని. బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయి. ఎంతేసావురా బెండకాయ? పావలా.
తీసుకో 100 రూపాయలు. నువ్వెంత వేసావురా గుమ్మడికాయ? ₹10. తీసుకో 200. రండ్రా మీరు కూడా తీసుకోండి 100. నువ్వెంత? 10 పైసలు వేసుంటావు. తీసుకో 100. సార్ ఎస్, నేను ఇచ్చాను సార్. ఎంత వేసావు? ₹2 సార్. ఇలా రా. ఈ పేరేంటి? జోగారావు సార్. ఏ ఊరు? గజ్జారం. అటు చూడు, అటు చూడు. ఎవరు చెప్పుకో చూద్దాం. ఆ మాత్రం చెప్పుకోలేనా? ఓవర్ స్పీడు హీరబాబువి. ఎలా కనిపెట్టావు డియర్? పట్టు లాంటి నా స్పర్శ తగలగానే టక్కును గుర్తొచ్చానా? నీ మొహం నువ్వు ముట్టుకుంటే తేనె తుట్టిలో చేతులు పెట్టినట్టుంటుంది. నో సంగు డియర్, అలా అనొద్దు. నువ్వు అలా మాట్లాడితే నా గుండె బరువెక్కి కిందకి జారి లబ్డక్ 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 అని కొట్టుకుంటుంది. కూర్మా, ఈ గానామృతం నీదేనా కూర్మా? అవును. నీ కంఠానికి ఇంత మాధుర్యం ఎలా వచ్చింది కూర్మా? దున్నపోతారావనే ఆహా. ఓ మాస్టర్ దగ్గర రెయిన్బోలు అభ్యాసం చేసి నేర్చుకున్నాను లక్ష్మి. వాడెవడు మీ కజినా? చూడు లక్ష్మి, వీడు పుచ్చుతోకులు వీడును. అవును లక్ష్మి, నా గొంతు నీకు నచ్చిందా? అబ్బా, ఎంత బాగా పాడావో. అచ్చు ఘంటసాల గారిలా. ఘంటసాల గారిలాంటి నా కారు కింద జాకి అది ఘంటసాల పాటే. ఒరేయ్, ఇది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావురా? పిచ్చివాడ, నీకేం తెలుసురా సంగీతం అంటే? మెదడులోంచి భావోద్వేగం పొంగి, మనసులోంచి ఆవేశం పొరలి, గొంతులోంచి లావాలా ప్రవహించే జీవధారరా సంగీతం అంటే. గుంటల రోడ్లలో కారు దొరికిన బచ్చేగాడివి, నీకేం తెలుసురా సంగీతం అంటే? ఏం కూర్చావురా? ఏంటే మధ్యలో నిగోలా? ఏదో చక్కని సంగీతం విందామని వస్తే. కూర్మం, ఇంకో పాట పాడి వినిపించవు? పాట పాడాలంటే మంచి మూడు కావాలి లక్ష్మి. వీడొచ్చి నా మూడంతా పాడు చెల్లి. సంగుడి, ఏమైంది? కంగు కంగు మరి దగ్గుతున్నావు. పాపం, మనిద్దరం ఒకటైపోయామన్న బెంగతో కూర్మం పిచ్చి పట్టి ఎక్కడో తిరుగుతున్నట్టున్నాడు. చూడు, బాండీలో అప్పుడాలు వేసి ఎట్టెళ్ళిపోయాడు. పోతే పోనీ డియర్, ఈ పొగ చూస్తుంటే నాకు కాశ్మీర్ కొండల్ని తాగుతున్న పొగమచ్చు గుర్తుకొస్తుంది. ఇదే మూడ్ లో మనం ఒక పాట వేసుకుందామా? అది సొరకాయనా? కూర్మం, ఏమిట్రా గొడవ? అబ్బా, సమయానికి దేవుళ్ళ వచ్చారు సార్. సార్, ఆ వీరబాబు మెంటలెక్కి వంటగదిని వల్లకాడు చేస్తూ ఆ లక్ష్యంతో ఎలా తైతకలాడుతున్నాడో చూద్దరు కానీ. రండి సార్, రండి. వీరబాబు, సార్ మీరా? సార్ మీరెప్పుడు వచ్చారు సార్? ఏమిటి న్యూసెన్స్? అబ్బాయి ఏం లేదు సార్, ఇప్పుడు మామూలుగా పెట్రోల్ లో డీజిల్ కలిపారు సార్. అదే డీజిల్ లో పెట్రోల్ కలిపారు సార్. అది కల్తీ 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 కల్తీ. వాట్? అదే సార్, ఇప్పుడు నూనెలో కారేసి గిరగిర తేయిస్తున్నా సార్. రోస్ట్ రోస్ట్. షట్ అప్. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కాల్చి పారేస్తాను. రాస్కల్. అయ్యా కూర్మ అవతారం గారు, తమరి దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయండి. ఓసారి ఇటు తిరగండి. కత్తి పెడితో కాదురా, నీకు ఏ టైప్ లో ఇవ్వాలో ఆ టైప్ లో ఇస్తాను రా. కాకినాడ కాజా తినిపిస్తాను రా.